ఈరోజు వీడియో వచ్చేసి వినాయకుడి బొమ్మ అయితే తెచ్చామన్నాం కదా! ఈ వినాయకుడి బొమ్మ తెచ్చిన తర్వాత ఇక కావాల్సినవన్నీ రెడీ చేసేసుకున్నాం. ప్రతిసారి అయితే మేము రాములవారి గుడిలో పెట్టేవాళ్ళం పక్కన గుడిలో. ఈసారి కొంచెం బొమ్మ పెద్దదని చెప్పేసి పాక అయితే ఏసాము. అయినా తుప్పర పడుతుంది చూడండి మేము తెచ్చేటప్పుడు కూడా వాన. వెయిట్ ఉండడంతో అందరం అయితే పట్టుకుని లోపలికైతే వెళ్ళిపోయాం బొమ్మను తీసుకొని. వచ్చేలోపే పంతులు గారైతే లోపలైతే అన్నీ రెడీ చేసేసారు. ఏమేమి కావాలో, ఏమేమి అవసరం ఉంటాయి అని చెప్పేసి. లాస్ట్ వీడియోలో అయితే మా బొమ్మనైతే ఎక్కడా చూపించలేదు. ఇప్పుడైతే చూపిస్తున్నాను చూడండి. నెక్స్ట్ వీడియోలో అయితే మా బొమ్మ ఫేస్ కూడా రివీల్ చేస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూడండి. ఎన్ని అడుగుల బొమ్మ పెట్టారో కూడా కామెంట్ చేసేయండి తప్పకుండా. ఒక వర్షం నీళ్ళు కూడా ఇక్కడ దగ్గరికైతే వస్తున్నాయి. వెనకమాలైతే కొంచెం ఇసుకేద్దామని అయితే ట్రై చేస్తున్నారు. గుడి వెనకమాలైతే రోడ్డు మీద అయితే పెట్టాం మేము. బొమ్మ వచ్చేసి మేమైతే పిల్లలు అందరం అయితే కలిపి అయితే పెట్టుకుంటాం అన్నమాట. ఈ బొమ్మ వచ్చేసి చందాలంతా కలెక్ట్ అయిన తర్వాత ఊరేగింపు కూడా అయితే బాగా అయితే చేస్తాము. ఊరేగింపు వీడియో కూడా అయితే పెడతాను. మన వీడియోస్ అన్నీ మీకు తొందరగా రావాలంటే మన ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ వీడియో పెట్టినా మీకు వస్తుంది. ఇక్కడ దాకా వచ్చారు మన ఛానల్ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.